యాక్చువల్లీ బేసిక్ సేమ్ ఇలాగే వేరే ద్వారా నేను యూట్యూబ్‌లో చూసి ప్లస్ వేరే వేరే వాళ్ళ ద్వారా కనుక్కొని ఆహ్, ఆహ్, వచ్చాను ఇక్కడికి. ఫస్ట్‌లో అనుకునేవాళ్ళం సేమ్ ఇవి నేర్చుకుంటున్నాం ఏమైనా ఉంటదా? యూజ్ ఉంటదా? లేదా? అన్న థాట్‌లోనే వెళ్ళాం ఫస్ట్. లాస్ట్ రౌండ్‌లో పోవడం అలా అయ్యేది. సో, మేమింకా సర్లే అనుకోకుండా ఒకరోజు అప్లై చేస్తా ఉండగా డెన్మార్క్ నుండి నాకు కాలొచ్చింది. సో, డెన్మార్క్ నుండి కాలొచ్చి సేమ్ నేనింకా భయపడ్డామాట బేసికల్లీ ఎలా అడుగుతారు ఏంటి అని. కానీ వాళ్ళకి కావాల్సింది కానీ ఎవరికీ ఇక్కడిలాగా మనలాగా ఎక్స్‌పీరియన్సెస్ కానీ ఏమీ అవసరం లేదు. జస్ట్ వాళ్ళకేంటంటే సబ్జెక్ట్ వచ్చా? రాదా? నీకు సబ్జెక్ట్ వస్తే నీకిచ్చిన పని చేసుకొని వెళ్ళిపో అన్నట్టే నాకు మంచి ఆఫర్ ఇచ్చారు. టు బీ ఫ్రాంక్ ఇండియాలో నేను కనుక్కున్నదైతే ఆకాష్ ద్వారా కానీ, ఇంకెవరి ద్వారా గానీ బావుంది ఇండియాలో కూడా. అది కాకుండా అబ్రాడ్‌లో అయితే సరే ఇంక అది సర్వీస్ నౌ ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి అయితే హాట్ కేక్ సార్ బయట. దుబాయ్ సైడ్ నుండి సర్వీస్ నౌ ఇప్పుడు ఎలా ఉందంటే సార్ బయట ప్రతి కంపెనీకి నీడెడ్ ఉంది. మారుతున్నారు అందరూ జీరా నుండి సర్వీస్ నౌకి మారుతున్నారు.